ప్రైజ్ ది లార్డ్. కొంచెం పెంచు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు 3వ దినాన శుద్ధీకరణ కూటాల్లో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ 3వ దినాన శుద్ధీకరణ కూటాల్లో 118వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ందరినీ పరిశుద్ధపరచుట కొరకై మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ పవిత్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో 118వ కీర్తనలో నుండి మనందరం శుద్ధీకరణ కూటాల్లో ప్రభు మనతో మాట్లాడి మనలందరినీ పవిత్రపరచడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 118వ కీర్తన. రత్నమ్మ లేదమ్మా? 118వ కీర్తన మనందరం కూడా మొదటి నుంచి 19-29 వచనాల వరకు ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఈ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎంత ప్రాముఖ్యమైందంటే మనం సరిగా గ్రహించుకోగలిగితే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. గ్రహించుకోవడానికి కూడా దేవుడు తన కృపనిస్తే తప్ప మనం గ్రహించుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. దేవుని వలన మనం నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు మన ఎడల ఆయనకున్న సంకల్పం అంతా మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నిటిలో దేవుడు మనలందరినీ దర్శించి మాట్లాడేటువంటి దేవుడు ఆయన. చూడండి నాన్న, 530 BCలో మాట్లాడినటువంటి విషయాలు మన పితరుల జీవితాల్లో వాళ్ళందరూ యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని మానక నిరంతరం కూడా స్తుతించడాన్ని మనందరం చూడొచ్చు. మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు, లేవి గోత్రం నుండి యాజకులు, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, అన్యజనులు, వీళ్ళందరూ కూడా యెహోవా మంచివాడు అంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము మనందరిపై ఉన్నది అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నిన్నటి దినాన నేను ఈ మొదటి 4 వచనాలు 5వ వచనం నుండి 18వ వచనం వరకు, అలాగే 19వ వచనం నుండి 27 వరకు మనం చూసుకుంటూ వచ్చాం. ఇది ఈ గ్రంథం అంతా కూడా 118వ కీర్తన అంతా కూడా అతి ప్రాముఖ్యమైన 2 భాగాలు ఉన్నాయి.
అందులో మొదటి భాగం ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా మన దేవుడు యెహోవా మంచివాడు అని చెప్పగలుగుతాం? అందుకు 5 పనులు మనం చేయాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు యెహోవా మంచివాడు అని ఎలా చెప్పగలము అనంటే 5 పనులు చేయాలి. మన జీవితంలో కష్టాలలో కూడా దేవుడు మంచివాడుగా, సుఖాలలో కూడా కష్టాలలో కూడా మనలను ప్రేమించి మన జీవితాల్లో దేవుడు మంచివాడుగా ఉండడాన్ని మనందరం చూడవచ్చు. నేను మరలా చెప్తున్నాను, దయచేసి ఈ విషయాలు ఈరోజు మనం నేర్చుకోకపోతే మనం దేవుని ఎదుట ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు. మరలా చెప్తున్నాను చూడండి, 118వ కీర్తన 2 భాగాలు కలిగి ఉంటుంది. ఒక భాగం మనం చూస్తే కష్టాలలో, నష్టాలలో ఉన్నటువంటి ప్రజలు దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం నిలిచుండును అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే 5 పనులు మనం చేయాలి. మన విశ్వాస జీవితంలో 5 పనులు చేయాలి. అలాగే మనందరం సుఖభోగాలలో, సంతోషంలో, ఆనందంలో ఉన్నప్పుడు మనందరం కూడా దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉండును అని చెప్పాలంటే మరొక 5 పనులు చేయాలి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక 5 పనులు చేయాలి, సుఖభోగాల్లో ఉన్నప్పుడు దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట చెప్పాలంటే మనందరం 5 పనులు చేయాలి. కష్టాల్లో, శ్రమలో ఉన్నవాళ్ళు 5 పనులు చేయాలి. సుఖభోగాల్లో, సంతోషంలో ఉన్నవాళ్ళు కూడా 5 పనులు చేస్తే మనం యెహోవా మంచివాడు అని, ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పొచ్చు. ఈ 118వ కీర్తనలో 5వ వచనం నుంచి 18వ వచనం వరకు కష్టాలలో ఉన్నవాళ్ళు, శ్రమలలో ఉన్నవాళ్ళు దేవుడు మంచివాడని, ఆయన నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని అనాలంటే 5 పనులు ఉన్నాయి ఇందులో. అలాగే 19వ వచనం నుండి 27 వరకు మనం చూస్తే శ్రమలో నుంచి విడిపించబడిన తర్వాత గొప్ప నెమ్మది కలిగి సుఖ సంతోషాలతో మేమున్నాం పాస్టర్ గారు అని చెప్పాలంటే వాళ్ళు కూడా 5 రకాల పనులు చేయాలి. ఇవి మనలో ఉంటే మనం ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మంచివాడు అనే మాట మనం వాడచ్చు. ఆయన కృప ఎల్లప్పుడూ నిరంతరం ఉంటుంది అని మనం గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలే అసలు దేవుడు అనేవాడు ఉంటే నా బ్రతికెందుకు ఎలాగవుతుంది, నేనెందుకు ఈ స్థితిలో ఉంటాను అని కనీసం బయట కనకపోయినా మనసులోనైనా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చిన్న విషయాలు కాదండి. ఇవి భూమండలం మీద చాలామంది గుండెల్లో ఉన్నటువంటి భారం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే కష్టాల్లో నేనే స్థితిలో ఉన్నానో, నాకెందుకు ఈ బాధలు, అందరిలాగా సుఖ సంతోషాలు ఉండొచ్చుగా, హ్యాపీగా ఉండొచ్చుగా అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రశ్నలకి మన దగ్గర ఆన్సర్లు దేవుడిస్తే ఎంత సంతోషం వేస్తుంది.
ఈ 118వ కీర్తన అలాంటిదేనండి. అలాంటిది కాదు, అదే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే, దేవునికి ఇష్టమైన ప్రజలే, వాళ్ళు కష్టాల్లో అంటే దేవునికి విరోధంగా బ్రతికి దేవుని ఉగ్రత పాలై దేవుడే వాళ్ళకి శత్రువు అయి వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు దేవుడు వాళ్ళ కష్టాల్లో వాళ్ళు చేసిన 5 పనులకు ఆయన తోడయుండి ఎలా విడిపించాడో మనకు అర్థమవుతుంది. అలాగే విడిపించబడిన తర్వాత కూడా, విమోచించబడిన తర్వాత వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అని చెప్పడానికి 5 కారణాలు, వాళ్ళ జీవితంలో 5 పనులు చేయాలి. ఇవి చేయడం కొరకే, ఇవన్నీ మన జీవితంలో ఎరిగి ఉండడం కొరకే ఈ 118వ కీర్తన దేవుడు మనందరికీ తెలియచేశాడు. అందుకనే యూదులు ఎక్కువగా 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు వాళ్ళు ఎక్కువగా దేవుని స్తుతించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ వచనం ప్రారంభించారో మరలా ఆ అధ్యాయంలో ఆ వచనాన్ని ముగించటం అనేది ఆ అధ్యాయం మొత్తానికి ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ వచనంతో ప్రారంభించాడో ఈ అధ్యాయాన్ని మరలా అదే వచనంతో ముగించినప్పుడు ఆ అధ్యాయం మొత్తానికి కూడా విలువైన పాయింట్ ఏదైనా ఉందంటే ప్రారంభము ముగింపు వచనంలో ఏ వచనం అయితే ఉంటుందో అదే ఇంపార్టెంట్. అంటే ఈ 118వ కీర్తనలో ప్రజలందరికీ, యాజకులకి, భూమండలం మీద ఉన్న సకల ప్రజలందరికీ కూడా యెహోవా మంచివాడు, అలాగే ఆయన కృప నిరంతరము నిత్యము మన యందు నిలిచి ఉండును, అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంటే నువ్వే స్థితిలో ఉన్నా మనందరం కూడా నిత్యము దేవుని స్తుతించే ఒక యోగ్యమైనటువంటి జీవితం చెయ్యాలంటే 118వ కీర్తన మనందరికీ అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు దేవుని స్తుతించి ఆయన మంచివాడు అనేటువంటి సంగతులు నువ్వు గుర్తుపట్టాలంటే మనందరికీ 118వ కీర్తన అర్థమైతే చాలు. నువ్వే స్థితిలో ఉన్న దేవుడు ఎంత మంచివాడో నీకు అర్థమవుద్ది. చూడండి, ఈ 118వ కీర్తనలో 5వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే, నిన్నటి దినాన్ని మనం కొంచెం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాం. అందులో చూడండి, 118వ కీర్తన 5 నుంచి 7 వచనాల వరకు మనం గనుక చూడగలిగితే మొట్టమొదటి అనుభవాన్ని 5 పనులు మనం చేయాలి. ఏం పనులు చేయాలంటే, నెంబర్ 1, మనం కష్టాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనందరం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలు మనం చదువుకుందాం. మళ్ళీ ఒకసారి 118వ కీర్తన 5వ వచనం నుండి చదువుకుందాం. ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టి తిని. గమనించండి, మళ్ళీ చదువునేనా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఇరుకునందు ఉండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. విశాల స్థలమందు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కష్టాలలో, శ్రమలో ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలిసిన? ప్రార్థన. ఇక్కడ ప్రార్థించినప్పుడు ఈ వచనం మనం చదవండి. మళ్ళీ ఒకసారి చదువునానా. నేను ఒక కీ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. విశాల స్థలమందుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అన్నది కదా. నేనేమంటానంటే, మనం మొరపెట్టినప్పుడు నేను ప్రార్థన ఆలకించానని కానీ, నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి జవాబు ఇచ్చానని కానీ అన్నాడండి. అనలా. అంటే అర్థం ఏంటి? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ అవుతాడు. ఎందుకని చెప్పండి?
ఎందుకని మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మరింత సమీపంగా ఉంటాడు మనతో. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు సమీపంగా ఉంటాడు చెప్పండి? ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన ఒక వజ్రాల మూటలాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి సముద్రంలో దొరికినటువంటి ముత్యాల మాటలు వస్తాయి. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రార్థన జీవితం వెనక విరిగి నలిగిన హృదయంలో నుండి వస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు తప్ప నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ఎవరు లేరయ్యా అని గుర్తుపట్టే మనసు వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వేం పాపం చేసావు, నువ్వేం తప్పు చేస్తే నువ్వు ఈ స్థితిలోకి వచ్చావు అని నిన్ను ఎదురు ప్రశ్నించాడు దేవుడు. ముందర నీ సమస్య ఏంటి నాన్న అని వెంటనే కనెక్ట్ అయిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే కష్టాలలో ఉన్న వ్యక్తికి ఈ భూమండలం మీద మంచి నమ్మదగిన వాడు ఎవరు అంటే దేవుడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీరు కనెక్ట్ అవ్వటం ఎలాగో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ హృదయం ఖచ్చితంగా గుర్తు చేయాలి. ఏమని గుర్తు చేయాలి తెలిసిన? శ్రమలో ఉన్నావు కదా, దేవుడు అతి సమీపంగా ఉంటాడు, ఆయన నువ్వు అడిగిన వెంటనే దేవుడు నీకు కృపనిస్తాడు అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమన్నానంటే ఈ రోజుల్లో మన మనస్సాక్షి మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. గుర్తుపడుతున్నారా? మన మనస్సాక్షి ఎంత మోసం చేస్తున్నా మోసం చేసే మనస్సాక్షిని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాటను కానీ మన పితరుల యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని కానీ గుర్తు చేసుకునే వాళ్ళు ఉండరండి. అందుకనే పేతురు ఏమంటాడంటే అంత్య దినాల్లో మరి ఎక్కువగా నేను జ్ఞాపకం చేస్తానంటాడు. మీరు విన్న దానిని చదవండి. ఆ మాట కూడా 2 పేతురు పుస్తకం 1:10 ఎక్కడ ఉంటుంది చూడండి. 10, 11, 12. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎన్నో వచ్చిన నాన్నది? 1:12 11 జాగ్రత్తగా వినండి. 2 పేతురు పుస్తకం 1:11 12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, మీరు ఈ సంగతులన్నీ కూడా తెలుసుకొని మీరు అంగీకరించినటువంటి సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఎల్లప్పుడూ వీటిని జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి, పేతురు ఏమంటాడంటే ఆల్రెడీ మీరు వాక్యం విన్నారు, మంచిది. విన్న తర్వాత మీరు నమ్మారు, మంచిది. నమ్మిన తర్వాత కూడా మీరు సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ నేను మరలా జ్ఞాపకం చేస్తానంటాడు. ఎందుకని? నువ్వు విన్నది నువ్వు మరిచిపోవడానికి వీలు లేకుండా ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైనా సరే నేను విన్నది మర్చిపోకుండా ఉండడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారండి. ఆలోచించండి. ఉద్యోగాల కోసం ప్రార్థన చేసి దేవుడేంటి ఇవ్వలేదని చెప్పి గొణిగేవాళ్ళు, సనిగేవాళ్ళు. వ్యాపారాల్లో డెవలప్ అవ్వలేదని గొణిగేవాళ్ళు, సనిగేవాళ్ళు చాలామంది ఉంటారు. బుద్ధిహీనులారా, దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు చెప్పండి? నువ్వు దీన స్థితిలో ఉండటం దేవుడు అంగీకరించడు, ఒప్పుకోలేడు. నిన్నటి దినాన మనం చదువుకున్నాం, నువ్వు దీనుడివై మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పాడు. అంటే మనకి ఇప్పుడు ఏమి లేదు, దీన హృదయం లేదు. ఎందుకని? నీ ప్రార్థనలో దీన హృదయం లేదండి. ఏముంటుంది? గర్వం ఉంటుంది.
నేను చదివాను, నేను ఇంత కష్టపడ్డాను, దేవుడు నాకెందుకు మేలు చేయలే, దేవుడు అన్యాయస్తుడు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనే మనస్సాక్షి మనల్ని, మన మనసు మనకు దుర్బోధ చేస్తే దాన్ని నమ్ముతాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొరపెట్టావు కదా, నేను ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాను అనలా, వెంటనే నీకు ఆన్సర్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని? నువ్వు దీన హృదయం కలిగిన వాడివై నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవుడు న్యాయవంతుడు, ఆయన నీ జీవితానికి సరిపోయినవాడు, ఎలాగుండుట దేవుని చిత్తమో అలా ఉంచుతాడు, నమ్మగలిగితే ధన్యులం. మనం నమ్మగలిగామండి. నేనేమంటానో తెలుసున, ఆయన నీ కష్టాల్లోనూ నీ సుఖభోగాలను నువ్వే స్థితిలో ఉన్నా కూడా నీకు నాకు మనకి సరిపోయిన వాడు, నమ్మదగిన వాడు. అన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏంటో తెలిసిన, నువ్వు నేను ఎరగక మునిపే నీ గురించి నా గురించి ఆయన ఎరుగున్నాడు. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను భూప్రపంచంలో పుట్టక మునిపే నిన్ను ముందుగానే యేసుక్రీస్తులో నిన్ను ఎరిగున్న దేవుడు ఆయన. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టేయడానికి ఇష్టపడ్డాడండి. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కాపాడిన దేవుడు ఏ రోజు నువ్వు ఎలా బతకాలో ఆయనకి తెలియదండి. నిన్ను ఎలా పెంచాలో, ఏ సంవత్సరం ఏ స్థితిలో ఎక్కడ నిన్ను పెంచాలో ఆయన ఎరగకుండా ఉంటాడండి. దయచేసి ఈరోజు రాత్రి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎరిగి ఉన్న దేవుడు గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ కష్టాల్లో ఆయన ఉగ్రత నీ మీద ఉండొచ్చు, ఒకవేళ ఆయన కోపం నీ మీద ఉండొచ్చు, కానీ ఆయన కృప కూడా తోడు ఉంటుంది. కొట్ట చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అంటే ఆయన కృప ఎందుకు తోడు ఉంటుంది? ఆయన కృప నిరంతరం ఉండునుగా. కానీ ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, నిన్ను మరణానికి అప్పగించని దేవుడు. కొట్టు నమ్మితే చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మరణానికి అప్పగించడం? ఇటు బతికుండంగా దేవుడు నిన్ను మరణానికి అప్పగించడం, చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మను నరకానికి అప్పగించడం. మనిషికి రెండు రకాల మరణాలు ఉంటాయి. ఒకటి శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవది శరీరంలో చేసిన పాపానికి శిక్ష ఆత్మ రెండవ మరణంగా ఆరని అగ్నిలోకి వెళ్తుంది. ఇది రెండవ మరణం. శరీరం పాపం చేస్తుంది, శిక్షేమో ఆత్మ అనుభవిస్తుంది. అందుకని ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడంట, కానీ తన ఆత్మను మాత్రం రక్షించుకోలేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బిడ్డలారా, ఒక తండ్రిగా ఈరోజు రాత్రి నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు కావలసిన అనుభవం ఏంటంటే, ప్రార్థించే అనుభవాన్ని కనుక నువ్వు మనసులో కలిగి ఉంటే మిరకల్ ఏంటో తెలిసిన, ఆయనను ప్రార్థించి అడిగిన వెంటనే నీకు జవాబిస్తాడు. ఆలస్యం చేయడం. అక్కడ ఆయన ఏ కామెంటు రాయలేదంటే అర్థం ఏంటి? నువ్వు కష్టాల్లో శ్రమల్లో ఉంటే నేను నీకు సమీపంగా ఉన్నానని మర్చిపోమాక. అంటే ఇప్పుడు మనకేం పని నేర్పుతున్నాడంటే, నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థించడం నేర్చుకో. ఏ కష్టాలలో ఉండని, నీ జీవితంలో ఏ అనుభవం ఉండాల్సిన, ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకో. ఆయన నీ కట్లు తెంచుతాడు, నీ శత్రువుల నుంచి విడిపిస్తాడు, నీ విరోధుల చేతుల నుంచి ఆయన యుద్ధం చేసి నీకు విడుదలిస్తాడు. నమ్మగలిగితే, నమ్మిన వాళ్ళకలేండి, అందరికీ కాదు. నమ్మితే, ఉద్యోగాన్ని నమ్మినంత తేలిగ్గా దేవుని నమ్మగలిగిన వాళ్ళు ఉంటారండి. ఆస్తుల్ని నమ్మినంత తేలిగ్గా దేవుని నమ్మగలిగిన వాళ్ళు ఉంటారండి. అందుకని సంఘానికి మాదిరి దైవజనుడు మొట్టమొదట ఈ భూ సంబంధమైన దేని మీద ఆనుకొని బతకుండా అతను దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి బ్రతికి మాదిరి చూపించాలి. అలాంటి కాపరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎదుగు.
నీకు విశ్వాసం ద్వారా దేవుని శక్తి నీ జీవితంలో రుజువు చేయబడుతుంది. ఈ రోజున నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజుల్లో దైవజనులే మంచి డాక్టర్లు పలానా చోట ఉన్నారు వెళ్ళండి అని దగ్గరుండి కమిషన్లు తీసుకొని పంపించే వాళ్ళు కూడా లేకపోలేరు. ఎవరు నమ్ముతారు చెప్పండి? దేవుని పిల్లలారా, ఈరోజు రాత్రి ఈ 3వ దినాన శుద్ధీకరణ కోటల్లో మనం గమనించాల్సిందంటే, నువ్వే స్థితిలో ఉన్నా మొర్రపెట్టడం అనే విద్య నువ్వు నేర్చుకొని ఉంటే ఒక అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడే నీ మొరకు ఆన్సర్ ఇచ్చి నీకు విడుదలిస్తాడు. నీ మొర ఎవడన్నా ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, గొప్పోళ్ళు కానీ, అధికారులు కానీ వినేవాడు ఉంటాడండి? నువ్వే స్థితిలో ఉన్నా ఏమంటారు తెలిసిన, నువ్వు తప్పు చేసావు కనుక నీ దరిద్రానికి శిక్ష అనుభవించరా అంటారు. కానీ ఎవడో కూడా నీ శ్రమలో మేలు చేసేవాడు ఎవడో ఉండడం. గుర్తుపట్టారా? అందుకనే ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయన మంచి దేవుడు అయ్యాడు. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు అయ్యాడు. నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు సరిపోయిన వాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవాన్ని మనందరం కూడా చూడొచ్చు. రెండవ అనుభవం 6వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదవండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఇప్పుడు చూడండి 6వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. నేనేమంటానంటే, మీ మనసుతో ఎప్పుడైనా మాట్లాడావా? నేర్చుకోండి. మీ మనసుతో మీరు మాట్లాడడం నేర్చుకోకపోతే నీ మనసే నిన్ను నెంబర్ 1 కిలాడి మోసం చేస్తుంది. మన మనసు ఘోరమైన మోసకరమైంది, వ్యాధి కలిగింది. నేనేమంటానంటే, నీ మనసుకు నువ్వే బోధించుకోవడం చేతకాకపోతే, దేవుని వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసే నీతిమంతుల స్వరానికి నువ్వు విలువీకపోతే, నువ్వు సర్వనాశనమై ఆరని అగ్నిలో 2వ మరణం నుండి తప్పించుకోవడానికి వీలు లేని ఆరని అగ్నిలోకి వెళ్ళి యుగ యుగాలు ఏడ్చే బ్రతుకులు వస్తాయి. బిడ్డలారా, ఒక తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతులాడుతున్నా, యెహోవా మన పక్షాన ఉన్నాడు గుర్తు తెచ్చుకో. 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షము వహించి, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. గమనించానా? ఏమండి, నీ మనసుతో బోధించు. నీ శత్రువు ఎవరు? నీ పాపం. నీ శత్రువు ఎవరు? నీ గర్వం. నీ శత్రువు ఎవరు? నీ అబద్ధం. నీ శత్రువు ఎవరు? నీ అందం. నీ శత్రువు ఎవరు? నీ అవిధేయత. దాంతో నువ్వు మాట్లాడు, దాన్ని గద్దించు. ఆయన సన్నిధి నుంచి నిన్ను దూరం చేసే ప్రతి దాన్ని నువ్వు మాట్లాడి గద్దించాలా. దురా ధైర్యం తెచ్చుకోవాలా. ఆత్మ యొక్క అభిషేకంతో మాట్లాడడం నేర్చుకోవాలా. నేర్చుకుంటున్నారండి? బలహీనమైన మనసు వస్తే అక్కడే ఆగిపోవడం మనకిష్టం. ఎందుకు? అన్ని పనులు చేసుకోగలుగుతాం కానీ దేవుని సన్నిధికి మాత్రం అందరి మాట వింటాం కానీ దైవజనులు చెప్పిన మాట మాత్రం వినరు. జాగ్రత్త, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. యెహోవా మన పక్షమునున్నగా నేను భయపడను. నరులు నాకేం చేస్తారు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయము చేయువాడై ఉన్నాడు. చెప్పు, నీ స్థితిగతులతో మాట్లాడు, నీ పరిస్థితులతో మాట్లాడు. నీ బిడ్డల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, విరోధంగా ఉన్నప్పుడు వాళ్ళకు చెప్పు, అమ్మా దేవుడు నిన్ను కనికరిస్తాడు, బిడ్డ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడని చెప్పండి. ఉన్నారండి? ఏదైనా తప్పు చేస్తే
నిన్ను దేవుడు వదిలిపెట్టాడు, నువ్వు వేస్ట్ ఫెలో, పనికిరాదని నిందించి నిన్నింకా అవమానపరిచి, నిన్ను ఇంకా గాయపరిచి, నిన్ను మరణానికి అప్పగించడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. కానీ ధైర్యం చెప్పి దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టాడయ్యా. నేనేమంటానంటే ఈ 118వ కీర్తన మనతో మాట్లాడతలేదా? నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా, దేవుని ఉగ్రత నీ మీద ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, మొరపెడితే మాత్రం ఆయన నీ పక్షా నుండి నీకు విడుదలిచ్చే దేవుడు ఉన్నాడని ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఎంత మంచోడో మనకు అర్థం కావట్లేదండి. మనుషులు ఎంతమంది మనల్ని మోసం చేశారు. ఈరోజు నేనేమంటానంటే మనుషులు మోసం చేసిన మనుషులు అర్థమవుతారంట, కానీ దేవుడు అర్థం కాడు. ఆయన మాట్లాడిన మాట నమ్మటం చేత కావట్లేదండి. నీ పిల్లలు నమ్మారంటావు, నీ తల్లిదండ్రులు నమ్మారంటావు, కానీ ఆయన చెప్పిన మాట నమ్మటానికి భయపడతా ఉంటావు. ఎలాంటి బతుకులండి మనవి. చాలా పర్యాయాలు నేను దేవుని ఎదుట సిగ్గుపడతా ఉంటా. పిల్లలను చూసి వీళ్ళు నమ్మానంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఆయన నామాన్ని బట్టే కదా. దావీదు నమ్మినప్పుడు ఆయన నామాన్ని బట్టి గొల్యాతు మీదకి వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలు సైన్యము 40 దినాల నుంచి గదగద వణుకుతూ భయపడిపోతున్నారండి. ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడుతుంటే 12 ఏళ్ల బాడు దావీదు మాత్రం అంటాడు, అసలు వాడు సున్నతే లేనోడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? యెహోవా యుద్ధం చేస్తాడని చెప్పాడండి. నేను చెప్పనా, ఒక తండ్రిగా ఈరోజు మిమ్మల్ని బతిలాడుకుంటున్నా. నువ్వే స్థితిలో ఉన్నా యెహోవా మన పక్షంగా ఉన్నాడని మాట్లాడుతూ వెళ్ళు. నిన్ను బెదిరించేవాడు ఎవడు ఉండడు. నీ అతిక్రమాన్ని, నీ పాపాన్ని జ్ఞప్తికి తెచ్చుకోమాక, నీ స్థితిగతులు, నీ బలహీనతలు గుర్తు తెచ్చుకోమాక. నిన్ను శిక్షించినా కూడా నీ ప్రాణాన్ని మాత్రం పాతాళానికి అప్పగించనటువంటి దేవుడు ఆయన. దమ్ము ధైర్యం ఉంటే ధైర్యం తెచ్చుకో. నిన్ను మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మి ధైర్యం తెచ్చుకుంటావు. దేవుని మాటను విని ధైర్యం తెచ్చుకునే పిల్లలు ఉన్నారండి? ఏం లేదండి, నటిస్తున్నారు అంతే. అదే దావీదుని అడగండి, అయ్యయ్యో సున్నత లేనోడు వచ్చి మళ్ళీ బెదిరించడం ఏంటి? యుద్ధం దేవుడు చేస్తాడు, జయం మనకిస్తాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు, సైన్యములకు అధిపతిగు యెహోవా అని అంటున్నాడండి. ఈరోజు రాత్రి నువ్వే స్థితిలో ఉన్నా నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. ఆయన మన ఎడల నిరంతరము నిత్యమైన కృపనిచ్చేవాడు. ఆయన ఎవరో తెలిసిన మంచి దేవుడు, నిన్ను ఎంతవరకైనా ప్రేమించే దేవుడు. ఒకవేళ కొద్దిగా నిన్నేమన్నా శిక్షిస్తాడేమో కానీ మరలా శత్రు చేతులోంచి నేను విమోచించే దేవుడు ఆయన. నమ్మటం చేత ఇద్దంటే మనకి మన మనస్సాక్షి మనల్ని మోసం చేస్తున్నా కూడా ఎన్నోసార్లు మన మనస్సాక్షి, మోసపరిచే మనస్సాక్షి మాటలు నమ్ముతామండి అంతే. నీ వల్ల కాదు అని చెప్తే చాలు నమ్ముతాం. ఇక నీకెందుకు ఏండి? నిజంగా యవనస్తులు బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు అంటండి. ఫోన్ల కోసం చచ్చిపోయే పిల్లలు లేరండి. ఛీ, ఆ మాట అన్ని పిల్లల్ని చూస్తే సిగ్గు అనిపిస్తుంది. క్షయమైపోయే ఒక మనుషుడు సృష్టించిన వస్తువును బట్టి ప్రాణం పోగొట్టుకుంటానని పిల్లలు ఎంతమంది ఉండరండి? వీళ్ళు విశ్వాసులా చెప్పండి? వీళ్ళు దేవుని పిల్లలు అంటారా? దావీదు, దానియేలు, అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు, యేసేపు వాళ్ళు ఏమంటారు తెలిసిన? మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. అంటే అగ్ని గంధకాల మధ్యలో ఆయన కూడా దిగి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి?
మన పితరులకు దేవుడు అంత ధైర్యం భరోసా ఇచ్చాడండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే. నేనేమంటానో తెలిసిన కుర్చీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు నాకు సరిపోయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రెండవ అనుభవం ఏంటంటే ఆయన నమ్మి ఆశ్రయించాలి. ఆ మాటలు మనం ఇప్పుడు 6, 8, 9 కూడా మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువునానా? యెహోవా నా పక్షముననున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నన్ను ఏం చేయగలుగుతారు? యెహోవా నా పక్షము వహించి, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఏమండి, దేవుడు అబద్ధం ఆడతాడండి? ఎందుకు చెప్తున్నాడు ఆ మాట దావీదు? ఏమో, మన హృదయానికి ఏం అర్థమవుతాయో నాకు తెలియదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం కూడా చదువునానా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం కూడా చదువునానా? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలు కూడా ఏమని చెప్తున్నాడు హెబ్రీ సంఘానికి? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఈ మాట ఎక్కడిది? 118వ కీర్తనలోది 6, 8, 9 వచనాల్లో ఉన్న విషయాలు అపోస్తలుడైన పౌలు కోట్ చేసి రాస్తున్నాడు ఆ మాటలు. చదువునానా? ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి నరమాత్రుడు నాకేం చేయగలుగుతాడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. నేను మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఏమండి, ఎంతమందికి అర్థమైందండి? అంటే నేనేమంటానంటే, వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవుడంటే ఎవరో తెలుసు కానీ నమ్మి విశ్వాసం ఉంచి తన జీవితాన్ని అప్పగించుకునే వాళ్ళు లేరు. నేనేమంటాను తెలిసిన, మనుషుల్ని ఆశ్రయించి ఎన్నిసార్లైనా మోసపోవడానికి ఇష్టపడతావు కానీ యెహోవాను ఆశ్రయించి నీ ఆత్మను రక్షించి భద్రపరిచి నిత్యరాజ్యములో నిత్యానిత్యములు కన్నీరు దుఃఖమే లేనటువంటి కన్నీరు దుఃఖమే లేనటువంటి నిత్యానిత్య రాజ్యంలో నీకు కృపనిస్తాడంటే నమ్మేవాడెవడు లేడండి. నేను ఒక విషయం చెప్పనా? అంత్యదినంలో ఆయన రాకడ సమయంలో విశ్వాసం భూమండలం మీద కనపడదు. అంటే ఇప్పుడు సంఘాలకు వచ్చేవాళ్ళంతా ఏం చేస్తున్నారు? క్రిస్మస్లు చేసుకోవడానికి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకోవడానికి, పిల్లల చదువుల కోసం ప్రార్థనలు చేయడానికి, పాస్టర్లని, సంఘాలని, ఏంటి మీరు చచ్చిపోతే మట్టి కార్యక్రమం చేయడానికి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి పాస్టర్లని వాడుకుంటున్నారు. పెళ్ళిళ్ళ బ్రోకర్ లాగా కట్నంలో దశంభాగాలు తీసుకొని పెళ్ళిళ్ళ ప్యారయిల్లాగా తిరిగే బొచ్చెడు మంది ఉన్నారండి సేవకులు. ఇవాళ ఎంత దారుణంగా బ్రతుకుతున్నారో చూడండి బిడ్డలారా. అదేమనంటే దేవుడు మమ్మల్ని దీవించాడు అంటున్నారండి. అపోస్తులు పేతురులను అడిగితే సేవ చేసి ఏమి సాధించారయ్యా మీరు అని అడిగితే వాళ్ళు అంటారు, దేవుని కొరకు మా ప్రాణం పెడుతున్నాం అంటారు. ఇప్పుడేమంటున్నారు తెలిసిన, సేవ చేస్తే అద్భుతంగా ఎకరాలు పొలాలు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అంటున్నారండి. సేవ చేసి ఆస్తులు సంపాదించుకున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు అనే పాస్టర్లు ఎక్కువైపోయారు ఇవాళ. బిడ్డలారా జాగ్రత్త, మోసపోవద్దు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మేవా? మనుషుల్ని నమ్మమాక, యెహోవాను ఆశ్రయించు. దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి. ఎందుకో తెలిసినే, దేవుడు కొండ కోట కేడుముగా ఉంటాడు. ఏమోనండి, ఆ పదాలకు అర్థం ఏంటో కూడా ఆలోచించే పిల్లలు లేరు. యవనస్తులైతే ఆ ఫోన్లు, దాన్ని ఏమంటాం, వాట్సాప్లు, టెలిగ్రాములు, ఇక ఈ మోజు తప్ప దేవుని మాట నమ్మే పిల్లలు కనపడటం లేదండి. దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధుల మాట విని పేతురు గనుక మరలా మీరు నమ్మిన దాన్ని మరలా జ్ఞాపకం చేయడానికి నేను బతుకున్నానని చెప్తున్నాడండి పేతురు. దైవజనుడు చెప్పిన మాట చెప్తే నమ్మేవాడు, వినేవాడు ఎవడు లేడు. ఏం చెప్తాం చెప్పండి? బాధపడుతున్నాం. నీతిమంతుల హృదయం బరువు ఎక్కిపోతుంది తెలిసినా?
ఎందుకో తెలిసినా, నీ దౌర్బల్యాన్ని చూడలేక దేవుని పిల్లలంటే వ్యసనపడ్డాం. వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలి? క్రైస్తవుడు అంటే ఏంటో తెలిసినా, నీ కొరకు నువ్వు బతకడం కాదు. ఒకవేళ ఈ బతుకు నీలో రాకపోతే నువ్వు బతుకున్న నరకానికి వెళ్ళిపోయిన చచ్చిన దాంతో సమానమే. గుర్తుపెట్టుకో. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ దేవుడైన దేవుని ప్రేమిస్తే నీ పొరుగువాని కొరకే బ్రతుకుతావు, అంతే. నీ పొరుగువానికి చిన్న చిన్న ఇది జరిగితే నీకు శ్రమ కలిగినట్టుగా భావించాలా. దేవుడేమన్నా తెలిసిన, నీ పొరుగువాన్ని ఎవరి మీదైనా నువ్వు నీ పొరుగువాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, నీ పొరుగువానికి నువ్వేం చేస్తావో అది నాకు చేసినట్లుగును అన్నాడండి. ప్రభా, నీ నామంలో మేము ఇంత మేలు చేసామనంటే నీ పొరుగువాడికి ఏం చేసావు అది నువ్వు నాకు చేసినట్లుగును అన్నాడు. నేను ఆకలి కొంటుని నాకు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనునింటిని నాకు వస్త్రం ఇవ్వలేదు అని తీర్పు రోజున అడిగితే, నువ్వెప్పుడొచ్చావు ప్రభువా అంటే ఆయన అంటాడు, నీ పొరుగు వాళ్ళు నేనున్నాను అంటాడు. భయం ఉందండి. సంఘంలో చేర్చబడిన పిల్లల విషయంలో సంఘము నిర్లక్ష్యంగా ఉంటే శాపగ్రస్తులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. దైవజనుడు దేని కొరకు బ్రతుకుతాడు చేసా? తన కొరకు తను బతకడం, ఇతరుల కొరకు బ్రతుకుతాడు. ఎన్ని ప్రసంగాలు విను, బతుకులు మారవండి. నేను అనుకుంటున్నాను, ప్రభు నన్ను త్వరగా పిలిస్తే బాగుండాను అనుకుంటున్నా. ఆయన కనికర పడితే బాగుండాను అనుకుంటున్నాను. నేను వినేవాడు ఎవడు లేడు భూమండలం మీద, విశ్వాసం కనుగొనేవాడు ఎవడు లేడు. విశ్వాసం లేదు భూమండలం మీద, అంత నటన, స్వార్థ ప్రియులు, బింకములాడువారు. 2 తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉన్న బతుకులే అంత్య దినాల్లో కనపడేవి. చదవండి ఆ మాటలు కూడా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుడి. ఎలాగా? మనుషులందరూ స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, నీ పొరుగువాడు ఏమైపోయినా పర్వాలా, నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం మాత్రం క్షేమంగా ఉండాలి. ఉండదు. నువ్వే కొలత కొలిస్తే ఆ కొలత నీకు వస్తుంది. ఒక పక్క మన పిల్లలు భ్రష్టులు అవుతున్నా కూడా మనస్సాక్షికి అర్థం కావట్లా. ఇతరుల విషయంలో నువ్వే కొలత కొలుస్తున్నావో చూసుకోండి. నీ దరిద్రం నీతో పోదు, నీ గర్భాన పుట్టి నీ పిల్లల సంతానాలకు వస్తుంది ఈ దరిద్రం. మన ప్రవర్తన మన పొరుగువారి పట్ల ఎలాంటి మనస్సాక్షి ఉందో అదే దెయ్యాలు మరలా మన తర్వాత పుట్టిన సంతానాలకు వస్తుంది. ఈరోజు నువ్వు బతుకున్నావు కదా, యేసయ్య కలిగిన మనసు కలిగి ఉండు. ఆయన తన పొరుగువాని కొరకు ప్రాణం పెట్టెను అని రాయబడి ఉందండి. నీకు చేతనైతే నీ పొరుగువాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఉంటుందండి మనస్సాక్షి. ఈ రోజున మనస్సాక్షి పాడైపోయిందండి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని వదిలిపెట్టి ఫోన్ల కోసం చచ్చిపోయేవాళ్ళు పిల్లలు ఎక్కువైపోయారు. ఇలాంటి పిల్లల్ని చూడడానికి నేను బతుకుందని అనిపిస్తుంది చాలాసార్లు. దేవుని వాక్యం కన్నా వాళ్ళ అందం, వాళ్ళ విలువలు, వాళ్ళ వెండి, వాళ్ళ బంగారం, వాళ్ళ సోకులు, వాళ్ళ ఎచ్చులు అవే విలువైనవి. దేవుని వాక్యం కానీ, దేవుని మాట కానీ, దేవుని మాటకు భయపడే జీవితాలు కానీ ఎన్ని నెలలు శుద్ధీకరించుకున్నా కూడా బతుకుల్లో మాత్రం మారదండి. నీ వెండి బంగారం తుప్పు బట్టి నీ మీద సాక్షి చెప్తున్నా, భయమేమి లేదు, నిర్భయంగా బతుకుతారంతే. నేను చెప్పనా, ఒక కాలం వస్తుంది, ఒక రోజు వస్తుంది, మనం విత్తింది కొయ్యాలి, విత్తిందాన్ని కొయ్యాలి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఫెయిత్వములో దేవుని పిల్లల్ని పెంచుతుంటేనండి ఎంత అసూయపడే వాళ్ళు ఉన్నారో. మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవులే, దేవుని పిల్లలే. మళ్ళీ వీళ్ళంతా ఏంటి, పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం ఏంటి, ఆడవాళ్ళు తీసుకొచ్చి పెంచడం ఏంటి, మరి ఏం చేయటానికి సేవ, నువ్వు చెప్పినట్టు చేయటానికి సేవ.
నీకు దేవుని వాక్యం మీద భయభక్తులు లేవు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూసే మనసు లేదు, జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఎట్లుండాలో తెలిసిన ఆయన సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. రెండవది, ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన మంచి నమ్మదగిన వాడని నమ్మాలి. మూడవది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నీకు విరోధులైనటువంటి శత్రువులు అందరినీ కూడా దేవునికి అప్పగించాలి. మూడవది, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఏంటో తెలిసిన, నీ శత్రువులు అంటే ఎవరు? మనుషులేనండి మన శత్రువులు. నెంబర్ 1 శత్రువులు ఎవరో చెప్పనా? మన ఇంట్లో వాళ్ళే, మనల్ని కన్నవాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలని నెంబర్ 1 అండి. నీ పిల్లలకి ఏదైనా అవసరమైతే ఈ పొరుగోడు ఎంతైనా సహాయం చేయాలనిపిస్తుంది, కానీ నీ బిడ్డలు ఈ పొరుగోడికి సహాయం చేయాలంటే మాత్రం ప్రాణం రాదు. ఏయ్ నీకెందుకు రా, పో లోపలికి వెళ్ళిపో అంటారు. జాగ్రత్త. మూడో అనుభవం ఏంటో తెలిసిన, నీ విరోధులందరినీ దేవునికి అప్పగించు. చదువు 10వ వచనం నుంచి 118వ కీర్తన 10, 11, 12 చదువునానా? అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. చూడండి, అన్యజనులు మొత్తం ఆయన చుట్టుకొని ఉన్నారంట. యెహోవా నామమును బట్టి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను ఎవరికి చెప్పి నిర్మూలన చేస్తాడంట? దేవునికి చెప్తాడంట. వాళ్ళని తీసుకెళ్ళి ఆయన బాధ పెట్టి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి యేసయ్యకి అప్పగిస్తాడంట. అంతే, దేవుడు యుద్ధం చేసి మనకు జయమిస్తాడండి. నమ్ముతారండి అసలు? చదువు నన్ను కంటిన్యూ చేయి. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేస్తాను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి రాయపు గారు? కంచె ముళ్ళు కాల్చిన మంట అంటే అర్థం ఏంటి? 75 ఏళ్ళు ముళ్ళు కాల్చినప్పుడు మంట అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను గుర్తు చేస్తే అందరికీ గుర్తొస్తుంది. ముళ్ళు కాల్చిన మంట అంటే ఏంటి? ముళ్ళ కంచె తగలబడినప్పుడు ఒక్కసారి మంట పెద్దది వస్తుంది, ఇంకేముందరో కొంపలు ఆరిపోయింది అన్నట్టుగా వస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు, 5 నిమిషాలు ఆరిపోద్ది. బుస్సుమని ఒక్కసారి మండుద్ది. ఎండిగడ్డి కూడా చూడండి, మన చిన్నప్పుడు వరిగడ్డి వాములు తగలబడి, ఇప్పుడు లేవులేండి. మీరు వరిగడ్డి వాములు చిన్నప్పుడు తగలబెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆ మంట ఒక్కసారి పెద్దది వస్తుంది, కానీ వితిన్ సెకండ్లో తొందరగా చల్లారిపోద్ది. అంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు గనక నీ విరోధులు, నీ శత్రువుల్ని యేసయ్య గనక అప్పగిస్తే, అగ్నికి గనక ముళ్ళ కంచె కాలి తుస్సుమని ఎట్ట ఆరిపోద్దో నీ శత్రువులందరూ అట్ట ఆరిపోతారు, ఒక్కడ కూడా ఉండడు. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ విరోధులు మొత్తం దెబ్బకు అణిగిపోతారండి. నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారంటారా? నమ్మి విశ్వసించిన వాళ్ళు ఉంటారంటారా? నీ విరోధులతో దేవుడు అలా యుద్ధం చేస్తాడు. ఒక్క నిమిషంలో ముళ్ళకంచి కాలిపోయినట్టు కాల్చి పారేస్తాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా? కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు. ముళ్ళు కాల్చిన కందిరీగల దగ్గర రాకుండా ఉండాలంటే ఏం పెడతారు? పొగ పెడతారు. అర్థమైందండి? మంట కాల్చినట్లు, మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. యెహోవా నామమును బట్టి నేను వాళ్ళని నిర్మూలన చేస్తాను. ఎందుకని? శత్రువులు కందిరేగలాగా ముళ్ళ కంచెల చుట్టూ మూగు ఉంటే అతనికి ధైర్యం ఏంటంటే నాకు దేవుడు తోడున్నాడు. ఏమండి?
మన మనసు అట్ట బోధించిద్దా? కందిరేగల్లాగా మన చుట్టూ మూగి ఇబ్బంది పెడుతుంటే ఏమనుకుంటాం తెలిసిన? ఏం దేవుడు, ఎక్కడున్నాడు, అసలు ఈ దేవుడు ఉన్నాడంటావా, నన్ను కాపాడుతాడంటావా, అసలు నన్ను ఇట్టు వదిలేసేడేంటి అని గొణిగి సనుగుతాను తప్ప, మనల్ని మోసం చేసే ఆలోచనని నమ్ముతాను తప్ప దేవుని ఆలోచన నమ్మమండి. నమ్మేవాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ఆఖరిలో బుద్ధి తెచ్చుకోండి. బరలో చేయబోతున్నాం, దిద్దుబాటు చేసుకోండి. నీ మనసుకు నువ్వు బోధించగలిగితే, నీ మనసు ముళ్ళకంచి లాంటి మనుషులు, కందిరీగల లాంటి మనుషులు నీ చుట్టూ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ యెహోవా చూసుకుంటాడని ఆయనకు అప్పగించు. దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రోగమైనా దేవునికి అప్పగించు, ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన నిన్ను నన్ను కాపాడుకుంటాడు. వదిలిపెట్టే దేవుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు నరుడు కాదు, దేవుడు ఆయన. నమ్మగలుగుతున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇదేనోది మూడవది. ఒకటి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది, ఏ పరిస్థితుల్లో ఉన్నా యెహోవాను నమ్మి ఆశ్రయించాలి. మూడవది, నీ శత్రువులు మనుషులు ఎంతమంది నీకు విరోధులై లేచినా దేవుని యందే విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడాలి. ఆయన శత్రువులందరినీ ముళ్ళ కంచెలాగా కాల్చి పారేస్తాడు ఒక్క నిమిషంలో. నాలుగవది, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు స్తుతించాలి. 13వ వచనం నుంచి చదువునానా? 118వ కీర్తన 13వ వచనం నుంచి చదువునానా? నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. ఇప్పుడు చూడండి, ఆ శ్రమలోకి తోసింది ఎవరు? దేవుడే. గట్టిగా తోసాడంట. నువ్వు పడినా పడిపోయినా నిన్న ఆ శ్రమలోకి తోసింది దేవుడే. ఎందుకు? మన మాటేనంగా. మాటింటే ఎందుకు శత్రు చేతికి అప్పగిస్తాడు దేవుడు? అప్పగించడు. అందుకని దేవుడు ఏమంటే, యెహోవాని నువ్వే స్థితిలో ఉన్నా స్తుతించాలి. కంటిన్యూ చేయనా? 14. యెహోవా నా దుర్గము. సౌండ్ పెట్టయ్యా. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. ఆయనే నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీకు రక్షణ సునాదం ఎప్పుడు వస్తుంది? ఏండి, ఎన్ని కష్టాల్లో ఉన్నా మంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నీ నోట ఎప్పుడూ స్తుతించడం ఉండాలి. చదువునా? యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు నేను వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని. అర్థమైందండి? ఎంత చక్కటి అనుభవాలు. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నా గానము అంటే ఏంటి? నువ్వు కష్టాల్లో దేవుని స్తుతిస్తూ ఉండాలి. కష్టాల్లో నువ్వు దేవుని పాటలు పాడుతూ ఉండాలి. శ్రమ కలిగిందా? పాటలు పాడుతూ ఉండవు. గాన ప్రతిగానాలు చేయి, దేవుని స్తుతించు. నువ్వు తింటమేంటో, పడుకోవటం ఏంటో, లేగటం ఏంటో, మరి అసలు జంతువుల కంటే దారుణంగా ఉంటున్నారండి. స్తుతి లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, ఏముండదు. కానా పీనా సోనా కథం. నువ్వు ఎవడు ఏమన్నావు? నువ్వు ప్రపంచం ఎక్కడికైనా పోనీ, నీకు కావలసిన ఫోను, నీకు కావలసిన పరిస్థితులు చాలు, నీ జీవితం తెల్లారిపోతే చాలు. ఒక మనిషిలాగా బ్రతుకు. మనిషిని చూసుకోండి. వాళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు ఏమో. ఎలా బుద్ధి చెప్తే మీకు అర్థమవుతుందో దేవునికే తెలియాలి. అర్థమైందండి? గాన ప్రతిగానాలు చెయ్యి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించు. 5వది చదువునానా?
17-18 చదువునేనా. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. సజీవుడనై నేను యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. అంటే అర్థం ఏంటి? శాశ్వతమైన కృప అండి. మరణం అనేది శాశ్వత కాలం ఉండేది. అలాంటి మరణానికి అప్పగించకుండా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? ఆయన కృప ద్వారా మీకు విమోచన ఇస్తాడు. ఎంత చక్కటి అనుభవాలండి. ఈ 5 పనులు చేయాలి కష్టాల్లో ఉన్నవాళ్ళు. ఎన్ని పనులు? 5 పనులు. ఒకటేంటి? ప్రార్థన. రెండవది యెహోవాను నమ్మి ఆశ్రయించాలి. మూడవది మన విరోధులైన శత్రువులందరినీ కూడా ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. 4వది ఏం చేయాలి? ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు మంచిగా దేవుని స్తుతించాలి. 5వది ఏం చేయాలి? ఆయన కృపను నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 5 పనులు నీ జీవితంలో ఉంటే నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నువ్వేమంటావు తెలిసిన? దేవుడు మంచివాడు అంటావు. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంది అని అంటావు. రెండవ భాగంలోకి వెళ్దామా? రెండవ భాగం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వచ్చునట్లు నీతి గుమ్మములను తీయండి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణదారుడవై. చాలే. 19-20 వచనాలు ఏముంది ఏండి? నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను కాదు, మేము అని ఉండాలి. ఇంగ్లీష్లో ఉంటాయి, మిగతా లాంగ్వేజ్లో ఉన్నాయి, నేను చూశాను. ఇక్కడ నుంచి మేము అనే మాటే ఉండాలి. 19వ వచనం నుంచి 27 వరకు మేము అని బహువచనం మాట ఉంటుంది. ఎక్కడైనా సింగులర్ వస్తే అది రాంగ్. మేము అనే మాటను పెట్టుకొని మీరు చదవండి, అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంచుమించు 5వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను, మీరు, నేను అన్న మాటలు ఎక్కువ ఉంటాయి. నేను అనే మాటలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మేము అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, మేము వచ్చినట్లు నీతి గుమ్మములను తీయడంటే మేము అంటే ఎవరెవరు? మొదటి 2 వచనాల్లో, మొదటి 4 వచనాల్లో చెప్పారే, ఇశ్రాయేలీలు, లేవి గోత్రంలో ఉన్నటువంటి యాజకులు, అహరోను వంశస్థులు, భయభక్తులు కలిగినటువంటి వారు, అన్యజనులు అంటే సకల ప్రజలు అందరూ కూడా పరిశుద్ధులైనటువంటి దేవుని ప్రజలు. ఆయన గుమ్మములు అంటే ఏంటి? దేవుని మందిరపు గుమ్మములు, తలుపులు తెరిచి ఉంచండి, మూసేయమాకండి. దాని అర్థం అది. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో దేవుని సన్నిధికి నిత్యము వెళుతూ ఉండాలి. ఎందుకు? నువ్వు విడిపించబడ్డావు. ఎందుకు? నువ్వు సంతోషంగా ఉన్నావు. నేను చెప్పనే, జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు శుభ్రంగా మందిరం మానకుండా వెళ్తారండి. సుఖాలు ఉన్నప్పుడు విశేషం ఏంటి తెలిసిన? మంచం దిగం. రేపు వారం వెళ్ళొచ్చులే, వచ్చే వారం వెళ్ళొచ్చులే, వచ్చే నెల వెళ్ళొచ్చులే, అసలు వెళ్ళపోతే ఏం పోయిందిలే. ఎందుకని? నీ కాళ్ళు చేతులు పనిచేస్తాయి, నీ బ్రెయిన్ పనిచేస్తాయి, నీకు నచ్చింది అనుభవిస్తున్నావు, నీకు కావలసిన కోరికలన్నీ తీరుతాయి, నీకు సుఖశాంతులు ఉన్నాయి, సంతోషం ఉంది, నీకు తిండి ఉంది, యాళ్ళకో ముద్ద పెడుతున్నారు, శుభ్రంగా తింటున్నావు, నీకు బాధ ఏంటి? దేవుడు ఏమన్నాడు తెలిసిన? నువ్వు ఆనందంగా ఉన్నావా? క్షేమస్థితిలో ఉన్నావా? 4 మంచి కార్లు, మంచి బిల్డింగ్లు, మంచి ఆహార పదార్థాలు దొరుకుతున్నాయా? నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారా? మీరు పోయి, నీ జీవితం పోయి ఎక్కడ ఉండాలి తెలిసిన? ఆయన గుమ్మముల్లో, ఆయన మందిరావరణలో వెళ్ళి ఆడికెళ్ళి దేవుని స్తుతించు. ఎందుకని? అన్ని అవయవాలు బాగున్నప్పుడే నువ్వు సిద్ధపడాలి. ఎందుకని? రేపొద్దున దేవుని ఉగ్రత నీ మీదకి రావచ్చు. బండ్లు ఓళ్ళు అవుతాయి. రేపొద్దున ఇప్పుడు నీకున్నాయి కదా అని బాగా ఆనందపడుతున్నావు, బాగానుంది, మంచిదే. ఒక రోజున చెప్పకూడదు తినే రోజులు వస్తాయి, ఒక రోజున శత్రు చేతులు అప్పగించబడే రోజు వస్తుంది.
ఆ రోజున కూడా శ్రమలలో కూడా నువ్వు దేవుని స్తుతించే అలవాటు నీ రక్తమాంసాలకు ఉండాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, రెండవది కూడా చదవండి. నేను టకటక ముగిస్తాను, నాకు టైం అయిపోతుంది. రెండవది, యెహోవాను స్తుతించండి. 21వ వచనం చదువునా? నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎప్పుడు చూసినా నువ్వు దేవుని స్తుతించు ఆనందిస్తూ నీ దినాలు గడుపుతూ ఉండాలి. నీకు అన్ని క్షేమాలు ఉన్నాయా? ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. నాకు క్షేమాధారుడివై, నీవు రక్షణాధారుడివై నన్ను ఆదరించావు గనుక, నన్ను కాపాడావు గనుక, గత కాలంలో అనేక శ్రమల నుంచి విడిపించి నాకు క్షేమం ఇచ్చావు, నేను బ్రతకడానికి కావలసిన అన్ని సమృద్ధి ఇచ్చావు గనుక ఎల్లప్పుడూ దేవా నేను నిన్ను స్తుతించేవాడిగా ఉంటానయ్యా అని స్తుతించు. మూడవ అనుభవం ఏంటో చెప్పనే? చదవండి. 22వ వచనం, 23, 24 కూడా చదువునా? ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము కనబడుచున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి ఆనందించి సంతోషించెదము. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం ఏంటండి? విషయం ఏంటి చెప్పనా? ఇశ్రాయేలీని బబులోనీయులు కానివ్వండి, ఇటు గ్రీసు దేశస్తులు కానివ్వండి, అంటే ఐగుప్తీయులు కానివ్వండి, వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక చిన్న రాయి మొక్కలాగా ఇసురు పారేశారు. అసలు వీళ్ళు పనికిరారని ఇసురు పారేశారు. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడున్న ఇశ్రాయేల్ ప్రజలు రేపు అంత్య దినాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యాలబోతున్నారు. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక పక్క ఆయన నమ్మిన ప్రజల గురించి ప్రవచనం, ఒక పక్క యేసుక్రీస్తు నీతిమంతుడైన రాజు మెల్కీసెదెకు, మన యాజకుడు, మన రాజు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. 2 రకాల సాదృశ్యాలు ఇందులో ఉంటాయి. ఆ రోజుల్లో దేవుని ప్రజల శత్రువులు ఒక చిన్న రాయి కంటే హీనంగా తీసి పారేశారండి ఇశ్రాయేలు ప్రజల్ని. రేపు భవిష్యత్తులో, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారుగా, చిన్న దేశమేగా, ప్రపంచ దేశాలు మొత్తాన్ని నడిపిస్తారు. ఎందుకో తెలిసిన? ప్రపంచ దేశాల్లో ఉన్న ఆయిల్స్ అన్నీ అయిపోతాయి, పెట్రోల్ బావులన్నీ నిండిపోతాయి. గమనించారా? అరబ్ కంట్రీలో ఉన్న ఆయిల్స్ అన్నీ అయిపోతాయి. రేపు ఇశ్రాయేల్ దేశం మీదే ఆధారపడాలి ప్రపంచ దేశాలు మొత్తం. ఎందుకు తెలిసిన? ఆయిల్స్ మొత్తం కొండల్లో నుంచి తీసుకొస్తాడు. చెక్కుముకి రాతిలో నుంచి ఆయిల్స్ తీసుకురాబోతున్నాడు ఆయన. నాన్న అది వైర్ పట్టుకుంటుంది చూడ, గమనించారా? ఆయిల్స్ తీయబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి మనందరం గుర్తుపెట్టుకోవాలి, తృణీకరించబడిన రాయే రేపు ప్రపంచాలకి తల రాయి అవబోతుంది. ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావా, రేపొద్దున దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా తలెత్తుకొని నిలబడే రోజు రాబోతుంది. అందుకని నువ్వు క్షేమస్థితిలో ఉన్నప్పుడే నువ్వు చక్కగా దేవుని స్తుతించి మహిమపరచు, దేవుని ఆరాధించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడని గుర్తుపెట్టుకో. నాలుగవది చూడండి, మరి అన్ని పరిస్థితుల్లో క్షేమస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. 25వ వచనం చదువునానా? 25వ వచనం, యెహోవా 118, 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలుగ చేయుము. ప్రార్థించి నువ్వు ఏది అడిగితే అది చేస్తాడండి. నువ్వు మొరపెట్టు, ఆయన నీ పక్షాన
చక్కగా నిలబడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 5వది ఏంటో తెలిసిన, దేవుని బట్టి నువ్వు సంతోషించు. ఎప్పుడు ప్రభువుని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. నీకు అన్ని సుఖశాంతులు ఉన్నాయా? అయితే ఈ 5 లక్షణాలు ఆనందించడం గురించి 26, 27 వచనాలు కూడా చదువునానా? యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరములో నుండి మమ్మను దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి త్రాళ్లతో బలిపీఠము కొమ్ములను కట్టుడి. అంటే అర్థం ఏంటి? ఉత్సాహగానం ఎందుకు వస్తుంది? నీ పాపములు పరిష్కారం అయిందే బలులు అర్పించినప్పుడు సంతోషం కలుగుతుంది. దేవుడు నీ పాపములు క్షమించి నీకు క్షేమస్థితినిచ్చి నీకు అన్ని విషయాల్లో సమాధానం కలుగజేసినప్పుడు నీ ఆనందానికి అవధులు ఉండవు. అందుకనే ప్రభునందు నువ్వు ఎల్లప్పుడూ ఆనందించేవాడిగా ఉంటావు. నీ బలులు దేవుడు అంగీకరించి నీ పాపములను క్షమించి నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు క్షేమస్థితిలో ఉంటే ఒకటి, మన జీవితంలో ఎప్పుడూ దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. 2వది, ఆయన ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. 3వది, ఆయన గురించి ప్రకటించాలి. 22, 23, 24లో ఉన్న వచనాలు అదే, ఆయన గురించి ప్రకటించాలి. 4వది, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 5వది, ప్రభుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించాలి. ఈ 2 గుంపుల గురించి ఈ 118వ కీర్తన చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా మనం ఎంతో ధన్యులం. ఈ సంవత్సరం చివరాఖరులో మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మంచివాడని ఆయన ఎలా స్తుతించగలవంటే ఈ 5 పనులు చేస్తే స్తుతించగలుగుతాం. ఏ 5 పనులు? కష్టాల్లో ఉన్నప్పుడు 1, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అన్ని పరిస్థితుల్లో దేవుని నమ్మి ఆయన ఆశ్రయించాలి. నీ శత్రువులందరినీ కూడా దేవునికి అప్పగించాలి. కష్టాల్లో దేవుని స్తుతించాలి. ఆయన కృపను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 పనులు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పగలరు. అదే నువ్వు క్షేమస్థితిలో ఉన్నావా? 2-3 కార్లు, 2-3 బిల్డింగ్లు, నువ్వు తినటానికి సమృద్ధి, ఆహారం, క్షేమం అన్నీ ఉన్నాయా? నువ్వేం చేయాలో తెలుసునా? ఇదిగో నీ జీవితంలో ఆయన సన్నిధిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆనందించాలి. 2వది, నువ్వు స్తుతించాలి, ఆయన గురించి ప్రకటించాలి, ప్రార్థించాలి, ఎల్లప్పుడూ నువ్వు ఆయనతో ఆనందించాలి. క్షేమస్థితిలో ఉన్నప్పుడు 5 పనులు చేయాలి. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు 5 పనులు చేయాలి. ఎంత మంచి కీర్తన చెప్పండి. అప్పుడు నీ జీవితంలో ఎప్పుడు చూసినా ఏమంటావు తెలిసిన? దేవుడు మంచివాడు. ఎప్పుడు చూసినా ఏమంటావు తెలిసిన? ఆయన కృప నిత్యము నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద ఉందండి అని అంటావు. అంటారండి. నిజంగా ఈరోజు దేవుడు మనలందరినీ దర్శించి 3 దినాలు మరి 118వ కీర్తన గురించి ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడో చూడండి. మనం ఎంత ధన్యులం. ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు నా హృదయంలో ఉప్పొంగుతున్నాను. ప్రభా, ఎంత మంచి కృపనిచ్చావు. ఏ స్థితిలోనైనా నువ్వు మా జీవితానికి మంచి దేవుడివే. ఏ స్థితిలోనైనా నిరంతరము నిత్యము మా మీద నీ కృప విస్తరింపచేసి మా ఆత్మను కాపాడి నిత్యము పరలోకంలో నీతో పాటు ఉంచే దేవుడవు నాయనా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాంటి కృప మనకి, మన సంఘాలకు, శబ్దం యంత్రం ద్వారా వింటున్న బిడ్డలకి మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెరిచి ఈ 3 దినాల శుద్ధీకరణలో దేవుడు మనతో మాట్లాడున్నాడు. ప్రార్థన చేద్దాం, అప్పగించుకుందాం దేవునికి. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా? 5 లక్షణాలు, 5 పనులు నేను చేయడానికి నాకు కృపని అయ్యా అని ప్రభుని బ్రతిలాడు. ఒకవేళ నువ్వు అన్నింటిలో క్షేమంగా ఉన్నావా? అయ్యా, ఈ 5 పనులు నేను చేయడానికి కృపని అయ్యా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సంవత్సరం చివరాఖరిలో దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దామా? నోరారా ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి
మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత మంచి దేవుడివో, కష్టాల్లో ఉన్నప్పుడు నీ కృపను మాకు ఎలా తోడుగా ఉంచావో నాయనా, అన్ని సుఖభోగాల్లో క్షేమస్థితుల్లో ప్రభా మేము ఎలాగా 5 పనులు చేసినప్పుడు నువ్వు మంచి దేవుడివుగా నాయనా మా ఎడల నీ కృప నిత్యము ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ 3 దినాల శుద్ధీకరణలో నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమెను. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ లార్డ్.